నమస్కారం మేడం. అవును మేడం, అవును మేడం. నమస్కారం. ప్రతి విలేజ్లో కూడా ఈ సంక్రాంతి సందర్భంగా ఎటువంటి దూర కార్యక్రమాలకి మిగతా అసాంఘిక కార్యక్రమాల వైపు ప్రజలు దాన్ని ఆకర్షించకుండా ఉండటం కోసం ప్రతి విలేజ్లోనూ మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు గేమ్స్, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే గేమ్స్ ఏవైతే వాలీబాల్, కబడ్డీ ఇట్లాంటివి కండక్ట్ చేయమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు తాళరేవు గ్రామంలో తాళరేవు హై స్కూల్లో ఈ వాలీబాల్ టోర్నమెంట్ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ఇలానే ప్రతి ఊర్లోనూ కూడా ఏదో ఒక విధంగా గేమ్స్ని ప్రోత్సహించి పిల్లలు ఎవరైతే యూత్ ఉంటారో వాళ్ళు చెడు వ్యసనాలకు అలవాటు కాకుండా మంచి శారీరకంగా స్ట్రాంగ్ ఉండటం కోసం గేమ్స్ వైపు దారి మళ్ళీ లేక ఒక ప్రయత్నం చేస్తున్నాం. దానిలో భాగంగా ఈరోజు ఇక్కడ వాలీబాల్ టోర్నమెంట్ కండక్ట్ చేయడం కోసం వచ్చాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్లేయర్స్ అందరికీ, అదేవిధంగా ఆర్గనైజింగ్ కమిటీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ టు ఆల్. వెరీ గుడ్ మార్నింగ్. మీ అందరితో ఇంటరాక్ట్ అయ్యి చాలా మంచి అవకాశం దొరికింది. ఈ అవకాశం ఇచ్చిన మీ ఎస్హెచ్ఓ గారికి, వారంగి ఎస్ఐ గారికి, అట్లానే మీ అధ్యాపకులందరికీ ధన్యవాదాలు. మీ అందరికీ నా ఆశీస్సులు. మేమందరం కూడా ఇప్పుడు ఈ స్థాయికి వచ్చామంటే ఫస్ట్ ఏంటంటే డిసిప్లిన్. అప్పటికి ఇప్పటికీ మా మాస్టర్లు మమ్మల్ని తిట్టినా, కొట్టినా, దండించినా, శిక్షించినా అది మీకు భయం చదవట్లేదు. స్కూల్లోకి వచ్చిన మాస్టర్లు భయం చదవట్లేదు. లేదు ఎవరన్నా ఇనిషియేషన్ తీసుకొని కొద్దిగా భయం చెబుదాం ఉద్దేశంతో ఏ మాస్టర్కి ఏ పిల్లవాడి మీద కక్ష ఉండదు. ఫస్ట్ బేసిక్గా ఎవరి మీద ఎవరికి కక్ష ఉండదు. నాకు కూడా సమాజంలో ఏదన్నా రౌడీజం చేసే రౌడీ ఎలిమెంట్ ఉంటాడు, వాడిని కంట్రోల్ చేసి సమాజానికి మంచి పోలీసింగ్ ఇవ్వాలని మా ఉద్దేశం తప్ప వాడి పట్ల కొద్ది కఠినంగా లేకపోతే ఎండో వాడు ఇంకా దారి తప్పిపోతాడు, వీడిని చూసి ఇంకో నలుగురు తయారవుతారు అనే ఉద్దేశంతో మేము శిక్షిస్తుంటాము తప్ప మాకు వ్యక్తిగతంగా వాళ్ళ మీద ఏం కక్షలు ఉండవు. నెంబర్ 1. అట్లానే మీకు కూడా మీ విషయంలో కూడా మాస్టారు కుర్రాడు ఇండిసిప్లిన్గా ఉన్నాడు, అల్లరి చేస్తున్నాడు, చదువులో కొద్దిగా వెనకబడ్డాడు, లేకపోతే బిహేవియర్లో సరిగా లేడు అని అంటే వాడిని మంచి మాటలు చెప్పో, భయపెట్టో, దండించో ఏదో వాడిని సన్మార్గంలో పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. అంతేనా? ఆ వృత్తికి సార్థకత తీసుకురావాలి కనుక వాళ్ళు కూడా కష్టపడి మిమ్మల్ని మంచి మార్గంలో పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. ప్రస్తుతం రోజుల్లో ఇంట్లో తల్లిదండ్రులు చాలామంది పిల్లలు నేను చూస్తున్నాను, ఇంట్లో అమ్మ తిట్టిందనో, మిస్సింగ్ అంటే అమ్మగారు తిట్టారనో, తండ్రి తిట్టాడనో, లేకపోతే మార్క్స్ రాలేదని క్వశ్చన్ చేశారనో, లేకపోతే నాకు నచ్చిన వస్తువు కొనివ్వలేదనో ఇంట్లోంచి వెళ్ళిపోవటం, చచ్చిపోతానని బెదిరించడం, ఇట్లా నిరంతరం అయింది. మీ ఒక్కసారి మీ అమ్మగారు నాన్నగారు నేను అడగండి, వాళ్ళు విద్యార్థులుగా ఉన్న టైంలో ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయా?
ఈ సెల్ ఫోన్స్ ఉన్నాయా, ఫ్యాన్లు ఉన్నాయా, ఏసీలు ఉన్నాయా, టీవీలు ఉన్నాయా, ప్రతి బైకులు ఉన్నాయా? ఎన్నో కిలోమీటర్ల దూరం నుంచి ఒక స్కూల్కి రావాలంటే మండలానికి ఒకటో రెండో స్కూల్స్ ఉంటాయి. అక్కడి నుంచి నడిచి వచ్చేవారు. వెహికల్స్ కూడా ఏమి ఉండే కాదు. ఉంటే మహా ఉంటే సైకిల్ ఉండేదేమో, లేదంటే కాలిబాట నడిచి వచ్చి చదువుకొని వెళ్ళేవారు. మా పిల్లలు ఇంత కష్టపడ్డారు, మేము మా స్థాయిలో ఇంత కష్టపడ్డాం, మా పిల్లలకు ఇటువంటి కష్టం రాకూడదనే ఉద్దేశంతో తల్లిదండ్రులు, ప్రతి తల్లిదండ్రులు, మా అమ్మ నాన్న ఉన్నారు, వాడు పడిన కష్టాల కంటే నన్ను ఇంకా ఉన్నతమైన స్థానంలో చూడాలని ప్రతి తల్లిదండ్రులు ఆశిస్తారు. ఆ ఆశలకు అనుగుణంగా మీరు స్కూల్కి వచ్చిన పర్పస్ దేనికోసం? చదువుకోవడానికి వచ్చారు. ఇక్కడ తెలియని విషయాల్ని నేర్చుకోవడం కోసం వచ్చారు. నేర్చుకొని ఇక్కడ మీకు ఏమైనా డౌట్స్ వస్తే మాస్టర్ని అడగాలి. ఇంకోటి అల్లరి చేయాలి కాదంటే ఒక లిమిట్ ఉంటుంది. ఏదైనా కూడా అల్లరి చేసే విషయంలో లిమిట్ ఉంటుంది. నేను దేనికైనా, ఏ విద్య అయినా లేకపోతే ఏ రంగమైనా ఒకటే గుర్తుపెట్టుకోండి, డిసిప్లిన్ లేని రంగం ఇప్పుడు రాధించాలి. చదువు ఉన్నాడు, ఎక్స్ట్రాడినరీ చదువుతాడు ఒక స్టూడెంట్, వాడికి డిసిప్లిన్ లేకపోతే ఎక్కడే ఒకటి దెబ్బతింటాడు. గేమ్స్ ఉన్నాయి, చాలా బాగా ఆడతాడు కుర్రాడు, అన్ని గేమ్స్లో ఆల్రౌండర్, ఛాంపియన్, స్కూల్ ఛాంపియన్ అయినా, వాడికి డిసిప్లిన్ లేకపోతే ఆ విద్య రాణించదు. దయచేసి మీ అందరికీ చెప్పేది ఏంటంటే, మాస్టర్ ఏదైనా తిట్టినా, మీ ఇంట్లో మీ అమ్మా నాన్న తిట్టినా, లేకపోతే ఏదైనా ఒక విషయంలో ఏదైనా మీ తల్లిదండ్రులు ఏదైనా దెబ్బ వేసినా, ఫస్ట్ మీరు దాన్ని పాజిటివ్గా తీసుకోండి. అది మీ అభివృద్ధి కోసమే. మమ్మల్ని మా తల్లిదండ్రులు కొట్టారు, మా మాస్టర్లు కొట్టారు, గర్వంగా చెప్పుకుంటున్నాం మేము. ఎందుకంటే వాళ్ళు అట్లా లేకపోతే ఏదో తప్పుడు మార్గంలో మేము వెళ్ళిపోయేవాళ్ళు. కాబట్టి మీరు దాన్ని బాధ్యతగా మీరు చట్టం పరిధిలోకి వస్తారు, చట్టం ప్రెక్టిస్లోకి వస్తారు. రేపొద్దున పోలీస్ స్టేషన్లో కేసులు ఇట్లాంటి వాటిలో ఇట్లా ఇరుక్కునే అవకాశం ఉంటుంది. మీరు ఎప్పుడైతే సన్మార్గంలో వెళ్తారో వీటన్నిటికీ మంచి భవిష్యత్తు చదువుతారు. ఇందులో కొంతమంది ఇంజనీర్లు అవ్వచ్చు, డాక్టర్లు అవ్వచ్చు, లాయర్లు అవ్వచ్చు, బిజినెస్ మ్యాన్స్ అవ్వచ్చు. అయితే ఎప్పుడైతే డిసిప్లిన్గా ఉండి మాస్టర్ చెప్పినట్టు, ఇంట్లో తల్లిదండ్రులు చెప్పినట్టు నడుచుకుంటారో మీ భవిష్యత్తు బాగుంటుంది. వీటిని కాదని పెడదావు బట్టి రకరకాల ఏదైనా వ్యసనాలు పాలు ఇంకో పాలు అయిపోతే ఫస్ట్ మీకు మీరు ఫస్ట్ మిమ్మల్ని మోసం చేసుకునే వాళ్ళు అవుతారు. మీ భవిష్యత్తు నాశనం. ఒకటే కొలమానం, ఆడపిల్లలైనా మగపిల్లలైనా, మీ ఇంట్లో మీ తల్లిదండ్రులకు కానీ, మీ స్కూల్లో మీ మాస్టర్కి కానీ చెప్పుకోకూడని పని అంటే ఒక సీక్రెసీ, ఒక విషయం మీరు పని చేసినప్పుడు దాన్ని సీక్రెట్గా మెయింటైన్ చేసి ఇంట్లో తల్లిదండ్రులకి, స్కూల్లో మాస్టర్కి చెప్పుకోలేని పని ఏదన్నా ఉందంటే తప్పుడు పని అవుతుంది. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఒకటే గుర్తు, మీరు గుడ్ ఏది బ్యాడ్ ఏది, మీరు చేసే పని బహిర్గతంగా చెప్పుకోగలిగింది ఏదైనా అమ్మకు కానీ నాన్నకు కానీ లేదా స్కూల్లో టీచర్స్కి కానీ చెప్పుకోగలిగే పని ఉందంటే అది గుడ్ థింగ్, నో డౌట్. దాన్ని దాసి సీక్రెసీ మెయింటైన్ చేయాలనుకున్న పని ఏదన్నా ఉందంటే బ్యాడ్ థింగ్. అంతేనా? ఇప్పుడు ఒక విద్యార్థి ఉంటాడు, పక్కోడు పెన్సిల్ కొట్టేస్తాడు, బయటికి వెళ్ళి మీ అమ్మకి చెప్తే ఏమంటారు? తప్పని చెబుతా లేదు. స్కూల్లో మాస్టర్ చెప్తే తప్పని చెప్తారు, దొంగతనం తప్పని చెప్తారు లేదు. అది దాసేసినామంటే అది తప్పుడు పని అర్థం. లేదు సిగరెట్ తాగుతారు, ఎవడో బ్యాడ్ హ్యాబిట్, ఎవడో బయట వ్యక్తి ఎవడో అలవాటు చేసి ఉంటారు. ఆ విషయం మీరు ఇంటికి వెళ్ళి అమ్మా నాన్న చెప్పుకోగలరా? చెప్తే ఊరుకుంటారా? ఏం చేస్తారు? కొడతారా? కొట్టాలా వద్దా? గట్టి చెప్పాలి, కొట్టాలా వద్దా అని చెప్పాలి. ఎస్, గుడ్. ఈ కమిట్మెంట్తో ఉండండి. మనం నిందించే అధికారం, మనం దండించే అధికారం తల్లిదండ్రులకు ఉంటుంది. మనకి ఎన్నో కష్టాలు వచ్చి మనకి స్కూల్కి పంపించి ఎన్నో ప్రయాసంతో వాళ్ళు మన భవిష్యత్తుని నుంచి స్టెప్ అవుట్ అయిపోయిన తర్వాత ఇటువంటి దొరకదు. మిమ్మల్ని చేయబట్టుకుని నడిపించే గురువులు ఉండరు. ఇట్లా నలుగురితో కలిసి ఆడుకునే అవకాశం లేకపోతే ఇట్లా ఎంజాయ్ చేసే అవకాశం రాదు. స్కూల్ డేస్ గోల్డెన్ డేస్. స్కూల్ నుంచి కాలేజ్ వెళ్ళిపోయిన తర్వాత ఏంటంటే, కాలేజీలో నువ్వు చదివితే చదువుతావు, చదవకపోతే నువ్వు పోతావు. కాలేజీలో ఎవరో కూడా నేను చేయబట్టుకుని నడిపించరు. రెసిడెన్షియల్ కాలేజెస్ అట్లాంటివి ఉంటాయేమో, కానీ మీరు బయట కాలేజీకి వెళ్ళిన తర్వాత మిమ్మల్ని నువ్వు ఏం చేసావు, హోంవర్క్ చేసావా, ఇంకోటి చేసావా, కాలేజీలో హోంవర్క్లే ఉండవు. అర్థమైందా? మిమ్మల్ని గైడ్ చేసేవాళ్ళు ఉండరు. చెప్తారు, వింటే నువ్వు బాగుపడతావు, వినకపోతే పాడైపోతావు. అర్థమైందా? లేదు దీనిలోంచి ఇక్కడ కూడా నేర్చుకోలేదు, కాలేజీలో కూడా నేర్చుకోలేదు, నువ్వు రెండు నెగ్లెక్ట్ చేసావు, బాహ్య ప్రపంచానికి వెళ్తావు, లేదు ఏ చిన్నదో పెద్దదో ఏదో ఉద్యోగంలోకి వస్తావు. ఉద్యోగానికి వచ్చిన తర్వాత నువ్వు చెప్పే స్థాయిలో ఉంటావు తప్ప నువ్వు నేర్చుకునే స్థాయిలో ఉండవు. నువ్వు ఇక్కడ ఏదైతే నేర్చుకోలేకపోయావో ఎప్పుడు జీవితాంతం అది వెళ్తుగానే ఉంటుంది. దయచేసి విద్యార్థి దశలోనే మీకు ఏ డౌట్ ఉన్నా మాస్టర్ని అడగాల, అది మీ హక్కు. ఇక్కడే నేర్చుకోవాలా, మంచిగా కుల మతాలకు అతీతంగా హ్యాపీగా అందరూ కలిసిమెలిసిగా ఉండాలా.
మంచి వాతావరణం, స్కూల్ వాతావరణాన్ని మీకు చదువు చెప్పిన గురువులకి, మీ తల్లిదండ్రులకి తలెత్తుకునేలాగా నా స్టూడెంట్ అని గర్వపడాలి వాళ్ళు. అదేవిధంగా మీరు కూడా మా పిల్లలు వాళ్ళని మంచి పని చేశారని వాళ్ళు గర్వపడాలి. వాళ్ళు తలెత్తుకునే పని చేయండి దయచేసి. ఎవరు కూడా కనిపిస్తుందండి ఫ్లెక్స్. ఎక్కలేరు అదండి అలాగే. ఒక్కొక్కసారి ఆడి ఎంత సార్ అదే ఎస్ఐ గారిని అందులో ఎస్ఐ గారిని ఆపోజిట్ అరే చూడండి అది పాఠశాల పూర్వ ప్రజలు కాబట్టి పూర్తి మద్దతు ప్రోత్సహించడం జరిగింది. కాబట్టి వారికి అందరికీ పేరు పేరున జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నామన వెంకమ్మ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ రోజు పోలీస్ శాఖ వారు, కోరంగి నుంచి ఎస్ఐ గారు, అలాగే సిఐ గారు వచ్చి మా పాఠశాలలోని విద్యార్థులకు సంక్రాంతి సంబరాలు పురస్కరించుకుని గేమ్స్ కండక్ట్ చేయడం జరిగింది సార్. దానిలో భాగంగా మేము కబడ్డీ, వాలీబాల్ ఇలాంటి స్పోర్ట్స్ ని కండక్ట్ చేసాం. అంటే యువతలో చెడు మార్గాల ద్వారా చెడు లక్షణాలు నేర్చుకుని యువత చెడిపోతున్న కారణంగా అలా కాకుండా యువతని క్రీడల వైపు మనం మళ్లించినట్టయితే వాళ్ళకి మానసిక ఉల్లాసంతో పాటు వాళ్ళ యొక్క మనోభావాలు కూడా అన్ని కూడా డైవర్ట్ అవ్వకుండా ఉండి వాళ్ళు విద్య పట్ల, క్రీడల పట్ల మంచి ఆసక్తి కలిగి ఉంటారనే ఉద్దేశంతో ఈ రోజు మా పాఠశాల నందు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పాఠశాల కార్యక్రమంలో మాకు పీడీలు ఇద్దరు సహకరించారు. అలాగే ఉపాధ్యాయులు అందరి సహకారంతో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా మేము జరుపుకోవడం జరిగింది సార్. ఆడపిల్లలకైతే రంగోలీ పోటీలు అవి కండక్ట్ చేసాం. వాటిలో విన్నర్ పోలీస్ శాఖ వారు అమూల్యమైన ప్రైజులు కూడా ప్రకటించడం జరిగింది. ఆ ప్రైజులు అన్నింటినీ వారి ఆధ్వర్యంలో కొన్ని ఇవ్వడం జరిగింది సార్. ఈ రకంగా మమ్మల్ని అందరినీ ఆదరించి మాకు పోలీస్ శాఖ ఇచ్చిన సహకారానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.